ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నది ప్రత్యేకమైన అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చి ఆయన శక్తితో నింపుతాడు. టేక్ అ డెసిషన్ దట్ యు వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు ఆల్వేస్ వుడ్ బి హావింగ్ అ కవరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అరౌండ్ యు. అపోస్తలుల్ని దేవుడు ఎన్నుకున్నది వారు చాలా గొప్ప జీవితాన్ని జీవించి, వారు గొప్ప శక్తిని అనుభవించి, గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములు, మిరాక్యులస్ థింగ్స్ ని చేసి, ఎక్స్‌ప్లాయిట్స్ ని చేసి ఇక వారి భూమిని వదిలి వెళ్ళిపోతారు. వారి గురించి గ్రంథాల్లో పుంకాలుగా రాస్తారు. ఇక ఆమేన్ హల్లెలూయా అని మనమంతా గడ్డం కింద చేయిబెట్టుకొని కూర్చొని, ఆహా ఇట్లా జరిగిందా, ఆ రోజుల్లో ఇట్లా జరిగిందా తాత అని అనుకోవడానికి కాదు. అపోస్తలులకు దేవుడు ఇదంతా కనుపరిచి వారు మొదట అనుభవించేలాగున చేసి, వారి జీవితంలో ఇది లైవ్ గా పని చేసేలాగా దేవుడు చేసింది. అక్కడ నుండి ప్రభువు రాకడ వరకు ప్రతి ఒక్కరి జీవితంలో అది రోడ్ మ్యాప్ గా జరగాలి అని ఒక గొప్ప నిర్ణయాన్ని దేవుడు తీసుకోవడం జరిగింది. అపోస్తలుల తరువాత ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరూ ఆయన శిష్యుల లాగానే, ఆయన ఎన్నుకున్న ఏర్పరచుకున్న నాయకులైన వారిలాగానే ప్రతి విశ్వాసి కూడా చేయాలి. ప్రతి విశ్వాస జీవితంలో కూడా దేవుని శక్తి కనుపరచబడాలి. ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ లిమిటెడ్ అంటూ a quite elite people. It is unto everyone. పరిశుద్ధాత్మ శక్తి కనుపరచబడుట అన్నది విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని వాక్యము రూఢిగా దీన్ని బయలుపరుస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నది ప్రత్యేకమైన అనుభవం. అది నువ్వు నీళ్ళలో మునిగి లేచినప్పుడే పొందుకుంటావో, బయటకు వచ్చి పొందుకుంటావో, వారం రోజుల తర్వాత పొందుకుంటావో, ఉపవాసం ఉండి పొందుకుంటావో, ఉండకుండా పొందుకుంటావో, ఇంట్లో పొందుకుంటావో, మీటింగ్లో పొందుకుంటావో, ప్రయాణంలో పొందుకుంటావో, నిలబడి పొందుకుంటావో, అది నీ ఇష్టం. దేవుడిచ్చిన దాన్ని ఎలాగైనా దేవుడు నింపుతాడు. అయితే ఇది నేను నింపుకుంటా అని నిర్ణయం తీసుకోవాల్సింది నీవే. అలా నింపుకున్న ప్రతి ఒక్కరు ఆయన శక్తితో నింపబడగా, hallelujah, the Holy Spirit comes over us and fills us with his power. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చి ఆయన శక్తితో నింపుతాడు. ఎలా నింపుతాడు, అది ఎలా కుదురుతుంది, ఏది, అవన్నీ నీకు వద్దు, నీకు అవసరం లేదు. ఆయన నింపుతాడు అంటే నింపుతాడు. You need to believe the scriptures. You need to believe the word of God. That's it. Our job is to believe. Just believe it. మన పని ఏంది? నమ్మడం. ఇది దేవుడు నాకు ఇచ్చాడా? ఇచ్చాడు బ్రదర్. ఎస్, ఐ బిలీవ్. ఐ డూ బిలీవ్. ఇది నాకు దేవుడు వాక్యంలో అనుగ్రహించాడా? నేను నమ్ముతాను. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉందా? ఉంది. ఆమేన్ హల్లెలూయా. నేను పొందుకుంటా. దాని ద్వారా ఏమొస్తుంది బ్రదర్, సిస్టర్? శక్తి. యేసు నామములో శక్తి నాకు కలుగును గాక. ఆయన శక్తితో నేను నింపబడదును గాక. ఆమేన్ హల్లెలూయా. ఇదే విశ్వాస లక్షణం. ఇప్పుడు తర్వాత ఏంటమ్మ గారు? యు నీడ్ టు వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. yes, I do walk in the power of the Holy Spirit to really experience the power of the Almighty God. Hallelujah. Let the move of God happen in my life అని నీవు ఎప్పుడైతే నమ్మగలవో, అసామాన్యమైన దేవుని శక్తి నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. ఆయన శక్తి నిన్ను నడిపించడం అన్నది పక్కన పెడితే ఆయన శక్తిలోనే నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దట్ మీన్స్ వాట్ యు హ్యావ్ టు బిలీవ్ ఇస్ దట్ wherever you go, whatever you do, when you believe in the power of the Holy Spirit, and when you take a decision that you walk in the power of the Holy Spirit, you always would be having a covering of the Holy Spirit around you. పరిశుద్ధాత్మ శక్తిలో నేను ప్రయాణం చేస్తా, పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉంది అని నీవు నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు నీ చుట్టూ శక్తి కప్పబడి ఉంటుంది. మంచు వలె దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి కప్పబడి నీవు ముందుకు నడవడం జరుగుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది? నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు ఇది జరగాలని, దానికి మించి 4-5 రెట్లు ఎక్కువ జరుగుతుంది. అప్పుడు ఈ కార్యం నా జీవితంలో జరగాలి అని నీ విశ్వాసం విడుదల చేసిన వెంటనే ఊహించిన దానికంటే అధికంగా జరుగుతుంది. వీడేంటి నాకు ఇలా చేస్తున్నాడు, నేను చాలా బాధపడుతున్నా ప్రభు అని నీవు ఇది నా నుండి తొలగిపోవును గాక అని విశ్వాసం విడుదల చేసి ఆ శక్తిలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు అసలు వాడు అతలాకుతలం అయిపోతాడు ఆ పక్కనోడు. ఇది దేవుని శక్తి ద్వారా సాధ్యం. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ అవర్ God the Father in heaven has given us. Hallelujah. మనము ఇలా ఈ భూమి పైన తప్పక జీవించాలి.
అపోస్తలుని దేవుడు ఎన్నుకున్నది వారు చాలా గొప్ప జీవితాన్ని జీవించి, వారు గొప్ప శక్తిని అనుభవించి, గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములు, మిరాక్యులస్ థింగ్స్ ని చేసి, ఎక్స్‌ప్లాయిట్స్ ని చేసి, ఇక వారు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతారు. వారి గురించి గ్రంథాల్లో పుంకాలుగా వ్రాస్తారు. ఇక ఆమేన్ హల్లెలూయా అని మనమంతా గడ్డం కింద చేయబెట్టుకొని కూర్చొని, ఆహా ఇట్లా జరిగిందా, ఆ రోజుల్లో ఇట్ట జరిగిందా తాత అని అనుకోవడానికి కాదు. అపోస్తలులకు దేవుడు ఇదంతా కనుపరిచి వారు మొదట అనుభవించేలాగున చేసి, వారి జీవితంలో ఇది లైవ్ గా పనిచేసేలాగా దేవుడు చేసింది. అక్కడ నుండి ప్రభువు రాకడ వరకు ప్రతి ఒక్కరి జీవితంలో అది రోడ్ మ్యాప్ గా జరగాలి అని ఒక గొప్ప నిర్ణయాన్ని దేవుడు తీసుకోవడం జరిగింది. అపోస్తలుల తరువాత ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులలాగానే, ఆయన ఎన్నుకున్న ఏర్పరచుకున్న నాయకులైన వారిలాగానే ప్రతి విశ్వాసి కూడా చేయాలి. ప్రతి విశ్వాస జీవితంలో కూడా దేవుని శక్తి కనుపరచబడాలి. The demonstration of the power of God is not limited unto a quite elite people. It is unto everyone. పరిశుద్ధాత్మ శక్తి కనుపరచబడుట అన్నది ప్రతి ఒక్కరికి, విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకుంటారో వారి జీవితంలో రుజువు కూడా కావాలి, అనగా ఆయన శక్తి ఉంది అని కనుపరచబడాలి. మరి ఆ శక్తి కనుపరచబడాలి అంటే శక్తిలో నేను నడవాలి అని నీకుంటే కదా మొదట. It is a decision, it is a choice that whether you walk in the Holy Spirit or not, whether you walk in the power of God or not, is a choice that you have to choose between walking in the power or not walking in the power. You have to choose. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. అన్ని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించగా ఎంతమంది ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు? ఎందుకంటే ఇది నాకు కావాలి అని వారు అనుకోవట్లేదు కాబట్టి దాన్ని అనుభవించట్లేదు. అలాగే దేవుని శక్తిని కూడా నాకు కావాలి అని అనేక మంది అనుకోవట్లేదు కాబట్టి ఆ శక్తిలో వారు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించలేకపోతూ ఉన్నారు. కాబట్టి వారి మార్గములు అన్ని కూడా అవి డిస్టర్బ్ అయిపోయిన మార్గములుగానే ఉన్నాయి. ఆయన మనల్ని ఎన్నుకున్నది దేవుడు మన కొరకు ముందుగానే నిర్ణయించిన మార్గములలో మనం నడుచుటకే. ఆ మార్గములలో మనం వర్ధిల్లుటకు అవి మనకు కనిపించాలి కదా. అవి మనకు కనిపించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తే కీలకమైనది. పరిశుద్ధాత్మ శక్తిలో మనము ప్రయాణం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దాన పూర్వకముగా అన్ని కూడా మనకు తెలియపరచువాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని మనకు వివరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా జరగబోయే వాటిని మనకు చూపిస్తాడు. అన్నిటికన్నా విశేషంగా అసలు ఈ వాక్యం ఏంటో మనకు వివరించేది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే ఇది వచ్చింది కూడా ఈ వాగ్దానం నుండే కదా, ఈ వాక్యం నుండే కదా. పరలోక విషయములు చాలా ఉన్న వాటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు పరిశుద్ధాత్మను సంచకరువుగా అనుగ్రహించాడు. అంటే నీవు ఈ భూమి పైన ఎంత పెద్ద రక్షణ అన్న బహుమానాన్ని కలిగి ఉన్నావో, ఎంత పెద్ద రక్షణ అన్న అనుభూతిని నీవు అనుభవించబోతున్నావో, ఈ రక్షణనంతా నీవు ఇంత పెద్దగా ఉంటుందా, ఇంత గొప్పగా ఉంటుందా అని నీవు నమ్ముటకు, నీకు నమ్మకాన్ని కలిగించడానికి, విశ్వాసాన్ని కలిగించడానికి మొదట పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు మన దేవాతి దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇంత గొప్ప దేవుడా, ఇంత త్యాగశీల, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడా, నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టాడా, ఇంత గొప్ప దేవుడా అని ఆయన్ను అర్థం చేసుకోవాలి అంటే, నీ జీవితం అంతా ఆయన అనుభవించాలి అంటే నీవు ఆయన్ను గూర్చి వివరించే ఒక గొప్ప బోధకుని నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన్ని అనుభవించుటకు మొదట నీకు విశ్వాసం కలగాలి. అవును ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణ గొప్పది, ఆ రక్షణలో నీవు ఎన్నో ఆశీర్వాదాలు పెట్టావంట కదా. మా పాస్టర్ గారు చెప్పారు, నేను విన్నాను, ఆశీర్వాదాలని నేను అనుభవిస్తా, కానీ నాకు అంత నమ్మకం కుదరట్లేదు, నేను అంత నమ్మాలి అని అనుకోవట్లేదు, అసలు నాకు నమ్మాలనుకున్నా సరే అది నాకు కలగట్లేదు అని అనుకోకుండా ఉండుటకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మన స్క్రూలు బోల్ట్లు టైట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు? మనం లూజ్ అయిపోకుండా. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, బెల్ట్ని లాగి 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 టైట్గా బెల్ట్ వేసి పంపిస్తుందా లేదా?
ఎందుకు? మరలా వాడు తిరిగి వచ్చేంత వరకు అది అట్లే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనము క్రీస్తునందు లూజుగా అయిపోకుండా, దేవుని యందు మన విశ్వాసం పేలవం అయిపోకుండా, సన్నగిలిన విశ్వాసంతో మనం ఎప్పుడు ఉండకుండా మనం జాగరూకులమై ఉండులాగున, ఎల్లప్పుడూ ఆయన యందే విశ్వాసం కలిగి ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు బలపరచుటకే సంచకరువు అంటే ఇంగ్లీష్ లో ద ఎర్నెస్ట్ ఆర్ డిపాజిట్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనకు ఏదైనా డబ్బులు ఇస్తాము అని ప్రామిస్ చేశారనుకోండి. ఎవరైనా ₹1,00,00,000 మీకు ఇస్తాము అని అన్నారు, మీకు నమ్మకం కలగట్లేదని పాప మా ₹1,00,00,000 ఇచ్చే వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? మొదట ఇలా ఈ 5 లక్షలు నీ దగ్గర ఉంచు, ఇదిగో మొదట నేను ఇస్తున్నా, ఇప్పుడైనా నమ్ముతావా? మిగిలింది రేపు పంపిస్తా. దట్ ఈస్ వాట్ ఈస్ సంచకరువు. అంటే మనం పూర్ణ విశ్వాసంతో ఉండుటకు దేవుడు ముందుగానే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం జరిగింది. హల్లెలూయా. అది మన ఆత్మలో ఆయన ముందే పరిశుద్ధాత్మని యొక్క నివసించు ప్రసన్నతను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివసించు శక్తినివ్వగా, దాన్ని బట్టి ఇప్పుడు విశ్వసించు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో నేను నింపబడుతా, పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకుంటా. తద్వారా దేవుడు నాకు అనుగ్రహించిన అత్యున్నతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని, అనగా ఆయన శక్తిలో ముందుకు వెళ్ళుట, నడుచుట, ప్రయాణం చేయుట అన్న ఆశీర్వాదాన్ని యేసు నామములో నేను అనుభవిస్తాను. హల్లెలూయా. అలాగే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? We should take the responsibility to not to neglect the gift that you have received because of the Holy Spirit. Hallelujah. ఈ వండర్ఫుల్ థింగ్ ని మనము ఈ సంవత్సరం అనుభవించాలి. If you want to really see your life in a different angle, in a different perspective, you should receive this blessing. You need to choose this blessing to walk in the power of the Lord, to walk in the power of the Holy Spirit. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. దేవుడు అంటూ ఉన్నాడు, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తాం. పరలోక విషయములలో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనము ఈ సంవత్సరం అనుభవిద్దాం. ఇందులో అతి ప్రాముఖ్యంగా లెట్ us walk in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిలో మనము నడుచుట అన్నదానితో పాటు ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం మనం అనుభవిద్దాము. భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మీరు దిగులు పడొద్దండి, అది కూడా పరలోక విషయంలోనే ఉంది. బికాస్ వెన్ యూ రిలీజ్ అ వర్డ్, దట్ వుడ్ బి రిలీజ్డ్ ఫ్రమ్ హెవెన్. నీకు ఇల్లు కావాలి అని యేసు నామములో చక్కటి గృహమును నేను పలుకుచున్నా, అది నాకు కలుగునుగాక అని నీవు విశ్వాసాన్ని విడుదల చేసిన వెంటనే ఇది కూడా పరలోక విషయములలో నీకు దేవుడు దాచి ఉన్న ఆ ఆశీర్వాదము వెంటనే ట్యాప్ అవుతుంది. అది అక్కడ నుండి ఈ భూమికి విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. మనకు ఫిజికల్ గా అది ఇక్కడే కలుగుతూ ఉన్నట్లు మనకు అనిపించినా దాని యొక్క అంకురం అక్కడుంది. ఇట్ ఈస్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. ఆత్మ సంబంధమైన పరలోక విషయములలో భూ సంబంధమైనవి కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు, దాచి ఉంచాడు. మనము ఇక్కడ విశ్వాసం విడుదల చేస్తే, ఇక్కడ ఆయన వాక్కును పలికితే, ఆయన వాగ్దానమైన వాక్కును మనము ఈ భూమి పైన ఇక్కడ విశ్వాసంతో పలుకుతే, పరలోకంలో ఉన్న భూ సంబంధమైన ఆశీర్వాదం నీ కొరకు రిలీజ్ అవ్వగా యేసు నామములో ఇక్కడ నీవు పొందుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. Let us walk in the blessing which comes from the heavenly places. Let us walk in every blessing that God has ordained for us. Thank you Father, thank you Jesus, thank you Holy Spirit God. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు. మీ బృహత్తరమైన చిత్తము యేసు నామములో మా జీవితంలో జరుగును గాక తండ్రి. యేసు నామములో మీ బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ నాయన ఇదిగో తండ్రి మీ శక్తిలో నడిచెదరుగాక. పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తిలో నాయన వారి ప్రయాణాన్ని కొనసాగించి మీరు పెట్టిన ఈ మైటీ బ్లెస్సింగ్ ని, వండర్ఫుల్ బ్లెస్సింగ్ ని యేసు నామములో అనుభవించెదరుగాక. బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.